మున్సిపల్ ఎన్నికల భాగంగా మనం ఇప్పుడు 15వ వార్డులో ఉన్నాం. ఇక్కడ 15వ వార్డ్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పెందోట కృష్ణవేణి భూశంకరాచారి పోటీ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా కొనసాగుతూ నరేంద్ర మోదీ ఆశయాల కల్పన కోసం స్థానిక మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి ఆశీస్సులతో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి 15వ వార్డులో సమస్యల సాధన కోసం కృషి చేస్తానని, ఆ దిశగా వారి ప్రయత్నం కొనసాగుతుందని వారు చెప్పారు. అయితే వారిని కౌన్సిలర్గా గెలిపిస్తే ఏ రకమైన అభివృద్ధి సంక్షేమ ఫలాలు చేసి చూపెడతారు, అసలు 15వ వార్డులో ఏ ప్రధాన సమస్యలు ఉన్నాయి, వారిని అడిగి తెలుసుకుందాం. విశ్వన్ గారు నమస్తే అండి. హుస్నాబాద్ పట్టణంలో 15వ వార్డులో మీరు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కౌన్సిలర్గా పోటీ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మిమ్మల్నే ఈ ప్రజలు, వార్డు ప్రజలు కౌన్సిలర్గా గెలిపించాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా రుద్ర న్యూస్ మరియు 15వ వార్డు ప్రజలకు నమస్కారం. ప్రజాసేవ చేయాలనే దృఢ సంకల్పంతో మా దంపతులమిద్దరం ముందుకు వస్తున్నాం. కేవలం ఎన్నికల కోసమే కాకుండా మీ ఇంట్లో మనుషుల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటానని మాట ఇస్తున్నాను. కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నగారు ఎలాగైతే ప్రజల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తారో అదేవిధంగా నేను కూడా ప్రజల సమస్యలపై పోరాడతానని మాట ఇస్తున్నాను. బండి సంజయ్ అన్న గారు 100 కోట్ల నిధులతో రోడ్ల అభివృద్ధికి చేస్తున్నారు. అంతేకాకుండా హుస్నాబాద్లోని ప్రథమ చికిత్స కోసం ట్రామా కేర్ సెంటర్ని తీసుకొస్తానని చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఇక్కడ హుస్నాబాద్లో గల సమస్యలు కోతుల బెడద, డ్రైనేజీ సమస్యలు మరియు వర్షాల వల్ల వచ్చే వరద నీటి వల్ల ఇండ్లలోకి రావడం వాటర్ అదంతా చూసుకుంటానని, ఇక్కడ మీ వార్డులో ఉన్న సమస్యలకన్నిటికీ మీరు నా దగ్గరికి రాకుండా నేనే మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలను పరిష్కరించుతానని తెలియజేస్తున్నాను. 15వ వార్డు అభివృద్ధి నా అధ్యేయంగా మీ ఇంటి ఆడపడుచులాగా మీ ముందుకు వస్తున్నాను. 15వ వార్డు ప్రజలు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన. నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించినట్లయితే 5 సంవత్సరాలు మీ ప్రజాసేవలో ఉండి నేను వార్డు అభివృద్ధికి తోడ్పడతానని కోరుతున్నాను. నమస్కారం. వార్డు ప్రజలు బీజేపీ బలపరిచిన కమలం పువ్వు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి పెందోట కృష్ణవేణి భూశంకరాచారి గారిని గెలిపించారని మనవి. ముందుగా రుద్ర న్యూస్ వారికి నమస్కారం. అలాగే 15వ వార్డు ప్రజలకు మరియు అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారి ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. కేంద్ర మంత్రి గారి చొరవతో హుస్నాబాద్ మరియు సిద్దిపేట జిల్లా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎన్హెచ్ రోడ్లు కానీ, ట్రామా సెంటర్ ద్వారా కానీ, అత్యవసర వైద్య సదుపాయం కోసం ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేకుండా శ్రీ గౌరవనీయులు కేంద్ర మంత్రి బండి సంజయ్ వారు ఇక్కడనే ఎమర్జెన్సీని సైతం ఇక్కడనే మనం ఆపరేషన్ చేసుకునే విధంగా
దూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేకుండా కృషి చేస్తున్నారు. అలాగే మనకు అందమైన రోడ్లు శ్రీ విశ్వగురువు కేంద్ర మంత్రి నరేంద్ర మోదీ గారుతోనే ఈ యొక్క మన దేశం మరియు మన ప్రాంతం దేశం అంటే వివిధ దేశాలు కూడా మెచ్చుకునే స్థాయిలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం సైతం అభివృద్ధి చెందుతుంది. ఈ మీ యొక్క అమూల్యమైన ఓటు బీజేపీ గుర్తుపై మా పెందోట కృష్ణవేణి భూశంకరాచారి గారిని 15వ వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కేంద్రం నుంచి వచ్చే నిధులు నేరుగా మన వార్డుకు ఉపయోగిస్తాము. అలాగే వర్షం సమయంలో 15వ వార్డు ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మురుగునీరు మొత్తం ఇళ్లలోకి వచ్చే పరిస్థితి నెలకొంది. అలాగే కోతుల బెడద కానీ మరియు త్రాగునీరు సమస్య గురించి కానీ మాకు పూర్తి అవగాహన ఉంది. దయచేసి మీలో మీ కుటుంబ సభ్యుని లెక్క మమ్మల్ని చూసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఒక ప్రజా నాయకులు కాకుండా మీ తోటి మిత్రులాగా మాకు ఓటు వేసి గెలిపిస్తే మేమే మీ వద్దకు వచ్చి ఏ సమస్య ఉన్నా మీ చిన్న ఫోన్ కాల్ దూరంలో ఉంటాం. మేము కూడా ఇదే వార్డులో ఉంటాం కాబట్టి మేము ఎంబడే మీ దగ్గరకు వచ్చి ఏ సమస్యలున్నా మేము పరిష్కరిస్తాము. దయచేసి మా యువ దంపతులను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము కోరుతున్నాము. విశ్వగురు నరేంద్ర మోదీ గారు దేశం కోసం, ధర్మం కోసం, దేశ స్థాపన కోసం చాలా కృషి చేస్తున్నారు. వారి అడుగుజాడల్లో మేము కూడా అలాగే ముందుకు నడుస్తాము. వార్డు సమస్యలపైన ఏ సమస్యలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము ఆ యొక్క పనిని త్వరగా మేము పూర్తి చేస్తామని వార్డు ప్రజలను కోరుతున్నాము. మీలో ఒకరిగా మమ్మల్ని ఆదరించి హక్కున చేసుకొని మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని 15వ వార్డు ప్రజలను కోరుతున్నాము. ధన్యవాదాలు.